అతను నాన్న కాలర్ పట్టుకున్నాడు బాబాయ్. ఇద్దరు కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంట. నొప్పిగా ఉందా నాన్న? ఇవే దెబ్బలు మీ మీద పడుంటే ఇంకా నొప్పేసేది నాన్న. చూడవే, చూడు, అది ప్రేమంటే, అది మనసంటే. కానీ నువ్వు పుండు మీద కారం చల్లడానికి వచ్చావు. వదినా, అసలు దీన్ని నాకెందుకు ఇచ్చి చేశావు? పెళ్లి కాకుండా ఉన్నా బాగుండేది, ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. నిజమే, నా లైఫ్ కూడా ఇంకోలా ఉండేది. అమ్మా, నువ్వాపు. ఊరికి వస్తుంది పౌరుషం. ఇక్కడున్న సిచ్యుయేషన్ ఏంటి, నువ్వు చేస్తుందేంటి? అయినా పెద్దనాన్న వాళ్ళని మనం కాకుండా ఇంకెవరు కాపాడతారు? అందరూ ఒక్కటే కదా. అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఇదిగో అంతా దీనివల్లే. ఇదిచ్చిన రిఫరెన్స్తోనే మేం కస్టమర్ని అటెండ్ చేయడానికి వెళ్ళాం. కానీ వాళ్ళ లగేజ్ బాక్స్లో డ్రగ్స్ నేను మాకు తెలియదు కదా. అది సరే మధుర, అన్నయ్య వాళ్ళని అరెస్ట్ చేశారని నీకెవరు ఫోన్ చేశారు? తెలీదు బాబాయ్ గారు. ఎవరే నీకు బాబాయ్? ఏయ్, మాట్లాడుతున్నాను కదా, నోరు మూసుకొనుండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళెవరూ తెలీదండి. నా పేరెందుకు చెప్పారు, ఎందుకు నాకు ఫోన్ చేసి అరెస్ట్ చేసిన విషయం చెప్పారో నాకు అర్థం కావడం లేదు. నీకేం అర్థం కాదే, నంగనాచివి. ఒరే ప్రభా, ఇది ఇంటిని ఇక్కట్ల పాలు చేయడానికే వచ్చిందిరా. దీన్ని బయటికి తరిమితే తప్ప ఈ ఇల్లు బాగుపడదు. అమ్మా, ప్రతిదానికి మధురని తప్పు పట్టడం సమంజసం కాదు. జరగాలనుంది జరిగింది. ఆ మాటకొస్తే మధుర సంజయ్కి ఫోన్ చేయకుంటే మేము ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉండేవాళ్ళం. ఏంటి నాన్న, ఇంత జరిగిన దాన్నే వెనకేసుకొస్తున్నారు? సాకేత్, మనసులో ఉన్న కొన్ని ఆలోచనలతో ఎదుటి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా మనల్ని తప్పుదారిలో నడిపిస్తాయి. ఇప్పుడు మధుర మీద నీకుందదే. అంతేగాని దాన్ని మాత్రం ఇంట్లో నుంచి పంపలంటారు. ఆపుతారా? అందరూ జరిగిన దాని గురించి వదిలేసి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఎందుకు రాద్దంతం చేస్తున్నారు? ఇంతవరకు చూడని పరిస్థితిని ఈ ఇంటి మనుషులు ఈ రోజు చూశారు. ఆ బాధ ఎవరికైనా ఉందా? అందరూ దొరికింది కదా అని ఈ అమాయకురాలి మీద పడ్డారు. అది కాదే, మీరు మాట్లాడకండి అత్తయ్య. భువన, నీకు మాటిస్తున్నాను,
నిజంగా నా భర్త తప్పు చేశాడని తెలిస్తే నీ భర్తకి మాకు ఏ సంబంధం లేదని నేనే పత్రికల వాళ్ళతో చెప్తాను, సరేనా? ఏంటుదినా నువ్వు కూడాను దీని మాటలు పట్టించుకుంటావేంటి? మరేం చేయమంటావయ్యా? ఇక్కడ జరిగిన దానికి బాధపడాల్సింది పోయి అర్థం లేని ఆవేశంతో ఇంకా బాధ పెట్టే మాటలంటోంది. ఓదార్చాల్సింది పోయి ఇంకా గాయపరిచే మాటలంటోంది. బాధ నీకేనాక? నాకుండదా? ఓదార్పు మీకేనా? నాకు అవసరం లేదా? నీకు నీ భర్త ముఖ్యమైతే నాకు నా భర్త ముఖ్యం కాదా? ఇది చెప్పడం కూడా తప్పేనా? సంజన, మర్యాదగా మీ అమ్మనెళ్ళి కారులో కూర్చోమని చెప్పు. ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. వద్దు బాబు, ఎవరూ ఇక్కడ ఉండాల్సిన పని లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే అత్తయ్యను కూడా మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. వదినా, వద్దు ప్రభా, మీ వదినని నువ్వేమనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మాత్రం కాస్త ప్రశాంతంగా వదిలేయండి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఛీ! మామ్, వినపడలేదా? మాకు కాస్త ప్రశాంతత కావాలి. వెళ్ళు. అయ్యో, ఏయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు నా వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు? నాకు అరిస్తే నచ్చదు. పైగా నువ్వు అరిచే పొజిషన్లో లేవు, అర్థించే పొజిషన్లో ఉన్నా. ఏంటి పాపం, మీ నాన్న తమ్ముడు ఇద్దరు పోలీసుల చేతుల్లో. నీకు దండం పెడతాన్రా. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? తప్పు చేసింది నేనైతే నన్ను శిక్షించు, అంతేకాని ఏ పాపం తెలియని వాళ్ళని
ఎందుకిలా కష్టపెడుతున్నావు? ఎందుకు నీకు తెలుసు, కానీ అందుకే అని గ్రహించలేకపోతున్నా. ఓకే, ఆట ఇలా కూడా బానే ఉంటుంది. చూడు, నీకు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. చేతకాని వాడిలా ఇలా. ఎస్, నేను చేతకనవాణ్ణే. నా ప్రపంచాన్ని నువ్వు నాకు దూరం చేసినప్పుడు నేను నిజంగా చేతకాని వాళ్ళని చూస్తూ ఉండిపోయానా? ఏంటి, నేను నీకు నష్టం కలిగించానా? నీ ప్రపంచాన్ని నీకు దూరం చేశానా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఇందుకే నీ మీద నాకు ఇంకా పగ పెరిగింది. చేసిన తప్పును మర్చిపోయి నీకు నువ్వు హాయిగా ఉండటం వల్లే నా పొగ ఇంకా రెట్టింపైంది. ఇది ఇంకా 10 నువ్వు తట్టుకోలేవు. నీ తప్పు నీకు తెలిసేలా చేసి, నిన్ను ఒంటరిదాన్ని చేసి, చావే నీకు గతనిపించేలా చేసి, అప్పుడు నిన్ను చంపేస్తాను. అంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నిన్ను అప్పుడప్పుడు పలకరించి వెళ్తూ ఉంటాయి. రెడీగా ఉంటా, ఓకేనా? బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, నా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయ్యాక కాల్ చేస్తానా? అప్పటివరకు కాస్త రిలాక్స్గా ఉంటా. భయపడకో, అన్నీ నీకు చెప్పి చేస్తాను. ఏంటి? హలో హలో హలో, ప్లీజ్, హలో, నా మాట విను. నీ ప్రేమ నన్నొక ప్రేమికుని చేస్తే, నీ చావు నన్నొక రాక్షసుని చేసింది నేత్ర. అయినా పర్వాలేదు, ఏం జరిగితే జరిగింది. నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని ముందడుగు వేశాడే గాని నా కొడుకు ఏనాడు తప్పుదోవలో నడవలేదు. అలాంటిది ఈరోజు పోలీస్ స్టేషన్ గడప దక్కాల్సి వచ్చింది. అంతా ఆ మహాతల్లి పుణ్యమే. ఏ రోజు ఇంట్లో కాలు పెట్టిందో ఆ రోజు నుండి గొడవలే. ఎప్పుడు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న పెద్దోడు ఆ పిల్ల తల్లిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళని ఎదిరించి మాట్లాడాడు. ఆఖరికి నేను ఇల్లు వదిలిపెట్టి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళినా నా పెద్ద కొడుకు పెద్ద కోడలు నన్ను తిరిగి ఇంటికి తీసుకురావడానికి కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా ఇంటి పరువు పోలీస్ స్టేషన్ పాలైంది. అయినా ఆ ముదనష్టపు దాన్ని బయటకు పంపించడానికి వీళ్ళు ఒప్పుకోవడం లేదు. అది ఏం మందు పెట్టిందో ఏమో గాని వీళ్ళని మాయ చేసి పడేసింది. ఒరే రాఘవా, నీ భార్యకి నా మాట అంటే లెక్కలేదు గాని కనీసం నువ్వైనా చెప్పరా? అమ్మా, మధుర్ని ఇంట్లోంచి పంపించేస్తే ఏ తప్పు చేయని నేను నా కొడుకు స్టేషన్కి ఎలా వెళ్ళాము, మధుర్ కూడా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. తప్పు చేయలేదంటారేంటి నాన్న? అదే నిజమైతే ఇంట్లో ఇంతమంది ఉండగా వాడు మధుర పేరు ఎందుకు చెప్తాడు? ఒరేయ్,
మన ఇంట్లో అమ్మాయి కాబట్టి ఎవరో అడిగితే రిఫర్ చేసి ఉంటుంది. అంత మాత్రాన మనల్ని ఇరికించడానికి చేసినట్టేనా? బాగుందిరా, అందరూ దాన్నే సపోర్ట్ చేయండి. స్టేషన్లో పోలీసులు నాన్నని అన్నని మాటలు అంటుంటే నాకెంత బాధేసిందో తెలుసా? నాన్న కాబట్టి ఓర్చుకొనున్నాడు. వేరే ఎవరైనా అయ్యుంటే నాన్న గురించి గొప్పగా చెప్పేవాళ్ళని చూశాను. అలాంటి తండ్రికి కొడుకువైనందుకు నువ్వు అదృష్టవంతుడిరా సాకేత్ అని అందరూ అంటూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తిని తప్పుడు మనిషిని చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను అన్నయ్య. వాళ్ళు నన్ను కొట్టిన దెబ్బల కన్నా నాన్న నన్ను మాటలే నన్ను గాయపరిచాయి. ఇన్ని రోజులు అందరూ నన్ను ఎందుకు పనికిరావు, నీకేదీ చేత కాదు అంటే లైట్గా తీసుకునేవాణ్ణి. కానీ ఈరోజు నాన్న నా పరిస్థితుల్లో చూస్తూ ఏమీ చేయలేక నిజంగా నేను చేతకాని వాడేమో అనిపించింది. ఏ రకంగానూ మీకు ఉపయోగపడలేకపోతున్నాడు నాన్న, నన్ను క్షమించండి. క్షమించు జానకి, నీ భర్తగానే కాదు ఓ కుటుంబ పెద్దగా కూడా ఓడిపోయాను. వ్యాపారం చేసి డబ్బు తెచ్చిద్దామనుకున్నాను, కానీ ఇలా తలవంపులు తెస్తాననుకోలేదు. జానకి, నన్ను క్షమించండి. నేను మీతో ప్రవర్తించిన తీరు వల్లే మీరు మనస్తాపం చెంది దేని మీద దృష్టి పెట్టలేకపోయారు. అందుకే ఇలా జరిగింది. లేకపోతే నా భర్త తప్పు చేయడం ఏంటండి? మచ్చలేని చంద్రుడండి మీరు. మీకు వెలుగునివ్వడమే తప్ప ఇంకేం తెలీదండి. అలాంటి మీకు ఈ దుస్థితి రావడం అన్యాయం అండి. ఆ దేవుడికి తగదు నా భర్తని నేరస్తుడిని చెయ్యాలన్న ఆలోచన ఆ పై వాడికి ఎలా వచ్చిందండి? అయ్యో, మీ మనసు ఎంత నొచ్చుకునుంటుందో, ఎంత రోధిస్తుందో. నాకేం కాలేదు జానకి, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను.
ఇన్ని రోజుల తర్వాత నువ్వు నాతో మాట్లాడావు చూడు, దాంతో బాధ భారం అన్నీ మాయమైపోయాయి. ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నేను అడుగు ముందుకు వేయగలిగానంటే నువ్వే కదా జనకి దానికి కారణం. చెప్తే అర్థం కాదా? నీ పాట నీదే కాని నా బాధ పట్టించుకోవా? బాధ ఏంటో చెప్తేనేగా తెలిసేది. నాన్నని సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గనక నిజమైతే నిన్ను కూడా వదలను బాస్.